అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవక ముందే మరో ప్రమాదం. అయితే ఈసారి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ప్రయాణిస్తున్న చాపర్ కుప్పకూలడం. ఈ ప్రమాదం ఘటనలో పైలట్తో సహా 7గురు మరణించడం. ఎందుకిలా జరిగింది? వరుస ఘటనలు జరుగుతున్నా ఏంటి నిర్లక్ష్యం? అధికారులు ఏం చేస్తున్నట్లు? ఉత్తరాఖండ్ సీఎం తీసుకున్న నిర్ణయాలేంటి? ఆ డీటెయిల్స్ ఇలాంటివి ఇప్పుడు చూద్దాం. జూన్ 15 ఆదివారం ఉదయం 5:20 ప్రాంతం కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ దగ్గరలో కుప్పకూలిపోయింది. ఇందులో ఒక పైలట్, 5 మంది పెద్దలు, ఒక చిన్నారి ఉన్నారు. మొత్తం 7 మంది. వీరంతా మృతి చెందారు. ఈ ఘటన జరిగినట్టు తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ వెంటనే అప్రమత్తమైంది. పైలట్ సహా అందరూ మృతి చెందిన ఈ ఘటన ప్రతికూల వాతావరణం కారణంగా జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మృతుల్లో రాజ్వీర్ పైలట్ కాగా విక్రమ్ రావత్, వినోద్, ప్రిస్టీ సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ, రాశి ఉండగా రాశి 10 ఏళ్ల చిన్నారి కావడం గమనార్హం. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కి చెందిన వారిగా గుర్తించారు. కేదార్నాథ్ వ్యాలీలో వాతావరణం పూర్తిగా మేఘావృతమై ప్రతికూలంగా ఉండడమే హెలికాప్టర్ దారి తప్పింది. ఈ చాపర్ త్రియోగి నారాయణ్, గౌరీకుండ్ మధ్య సిగ్నల్ కోల్పోయిందన్నారు. ఘటన వార్త తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ హెలికాప్టర్లోని వారంతా క్షేమంగా బయటపడాలని బాబా కేదార్ని ప్రార్థిస్తున్నట్టు తన ఎక్స్పోస్ట్ లో పోస్ట్ చేశారు. కానీ ఆసరికి జరగాల్సిన విపత్తు జరిగిపోయింది. పైలట్ సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం కారణంగా 270 మందికి పైగా మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటన మరవక ముందే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరగడం మరింత విషాదకరంగా మారింది. వరుసగా జరుగుతున్న చాపర్ యాక్సిడెంట్స్ పై సీఎం ధామీ డెహ్రాడూన్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్, సమాచార డైరెక్టరేట్ ప్రతినిధులు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనేక మంది ఫీల్డ్ అఫీషియల్స్ సైతం పార్టిసిపేట్ చేశారు. హెలి సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం ధామీ. హెలికాప్టర్ల సాంకేతిక స్థితి పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరిగా ఆదేశించారు. ప్రయాణానికి ముందు వాతావరణ సమాచారం ఖచ్చితంగా తెలుసుకోవాలని అన్నారు. సాంకేతిక భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ. ఉత్తరాఖండ్లో గతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలను ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్న ఉన్నత స్థాయి కమిటీ ఈ ప్రమాదాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ ప్యానెల్ ఇటీవలి ప్రమాదాలకు చెందిన అన్ని విషయాలను పరిశీలిస్తోంది. ఏవైనా లోపాలుంటే పసిగడుతోంది. బాధ్యులపై కఠిన చర్యలను సిఫారసు చేస్తోంది. ఉత్తరాఖండ్ అంటేనే పర్యాటక రాష్ట్రం. అందున ఇది సీజన్ కూడా. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చార్ధామ్, చోటా చార్ధామ్ యాత్రలు ఇక్కడ ఎక్కువగా సాగుతుంటాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచూ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టూరిస్ట్ సీజన్ కావడంతో హెలికాప్టర్ సేవలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఈ టైంలోనే అప్రమత్తంగా ఉండాలి. కానీ అలా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ విషయంలో అధికారులపై సీరియస్ అయ్యారు సీఎం ధామీ. మన ప్రయారిటీ ప్రయాణికుల భద్రత అంటూ వారిని హెచ్చరించారు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ సమాచారం ఏమంత కష్టతరం కాదు. వాతావరణ స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలియజెప్పి ఆన్లైన్ వ్యవస్థలున్నాయి. ఇప్పుడు మనం ఏ స్థాయిలో సాంకేతికత సాధించామంటే పిడుగుపాటును కూడా గుర్తించగలిగేంత. పిడుగులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడతాయో కూడా చెప్పేస్తున్నాం. అలాంటిది ఎక్కడ మేఘావృతంగా ఉందో తెలుసుకోలేకపోవడం ఒక తప్పైతే, ఏదైతే అయ్యిందని చాపర్ని గాల్లోకి లేపడం మరో తప్పిదంగా భావిస్తున్నారు. ఇందులో పైలట్ మిస్టేక్ పెద్ద ఎత్తున ఉందంటున్నారు స్థానికులు. ఈ చాపర్ ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందినది కావడంతో ఈ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని హెలికాప్టర్ సర్వీసులను నిలిపివేసింది. హెలికాప్టర్ ప్రయాణాలంటే గుండె జల్లుమంటోంది.
గాల్లో దీపంలా మారిపోయాయి ప్రాణాలు. ఎక్కి దిగే వరకు ఏదీ గ్యారంటీ లేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్లో అందున చాపర్ సర్వీస్ వాడటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతోంది. ఇటీవల ఎక్కువగా జరిగిన హెలి యాక్సిడెంట్స్ ఏవి? లెట్స్ వాచ్. ఈ సీజన్ కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5 హెలి యాక్సిడెంట్ జరిగాయి. జూన్ 15 ఆదివారం జరిగిన ప్రమాదం చాలా పెద్దది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ ప్రయాణిస్తున్న చాపర్ గౌరీకుండ్ దగ్గర కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర నడుస్తోంది. లక్షలాది మంది భక్తులు యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ యాత్రలో హెలి సర్వీసులు తరచూ వాడుతుంటారు. దీంతో ప్రయాణికులు ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. 2025 మే 8 నుంచి జూన్ 7 వరకు జరిగిన 4 హెలికాప్టర్ ప్రమాదాల తీవ్రతను పరిగణలోకి తీసుకుని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠినమైన చర్యలు తీసుకుంది. కెస్టెల్ ఏవియేషన్ సేవలను తక్షణమే నిషేధించారు. చార్ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ల సేవలను 35% తగ్గించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా లోడ్, వాతావరణం, ఎత్తు వంటి ఏవియేషన్ గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జూన్ 7న కేదార్ వ్యాలీలోని బదాసు హెలీప్యాడ్ నుంచి కేదార్నాథ్కు వెళ్తూ ఉండగా హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ రుద్రప్రయాగ్ గౌరీకుండ్ హైవేపై అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రోడ్డుపై ఆపి ఉంచిన కారు సమీపంలోని దుకాణం దెబ్బతిన్నాయి. మే 8న ఉత్తరకాశీలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 6 మరణించారు. గాయపడిన ఒకరిని ఎయిమ్స్ రిషికేశ్ కు తరలించారు. ఈ హెలికాప్టర్లో పైలట్ సహా 7 ఉన్నారు. ఈ ప్రమాదంలో భాస్కర్ అని ఒక ప్రయాణికుడు ఇలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. మే 13న ఉఖిమత్లో అత్యవసర ల్యాండింగ్ జరిగింది. బద్రీనాథ్ నుంచి భక్తులతో తిరిగి వస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా తడబడడం ప్రారంభించింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఉఖిమత్లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వీటన్నిటి ద్వారా తెలుసుకున్నదేంటంటే ఇది టూరిస్ట్ సీజనే కానీ చాపర్లకు అనువైన వాతావరణమే ఇక్కడ కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని హెలి సర్వీసులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు నిపుణులు. హెలి యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో చూస్తే ఎక్కువగా వాతావరణ కారకాలే కనిపిస్తున్నాయి. మంచు, వర్షం, స్లీట్, పొగమంచు, లో విజిబిలిటీ వంటివి ఎక్కువగా కారణాలవుతున్నాయి. ఇక సాంకేతిక సమస్యలది మరొక ప్రత్యేక అధ్యాయం. ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం వాతావరణం సరిగా లేకపోవడం వల్ల దారి తప్పిందని, తద్వారా ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు.